అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుణ్ణి మనమందరము చేయూతగా ఉండి వాళ్లకు ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలో మేము మా వంతు సహకారం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా బిఎల్ఏలు మీకు తోడుగా ఉంటారు ఈ ప్రక్రియలో. మరి చూసుకుంటే ఈ ప్రక్రియ అనేది 15th జూన్ నుంచి 14th జూలై వరకు నడుస్తుంది. ఖచ్చితంగా ఈ టైం లైన్లోనే మనం అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేది ఉంటుంది. అలాగే చూసుకుంటే డ్రాఫ్ట్ రోల్స్ మనవి 21st జూలైకు పబ్లిష్ అవుతాయి. మన ఓట్స్ ఉన్నాయా లేదా, కరెక్ట్ స్పెల్లింగ్స్ ఉన్నాయా లేదా అన్ని రకాలుగా మనం చెక్ చేసుకోవడానికి మనకు 21st జూలై తర్వాత మనకు డ్రాఫ్ట్ రోల్ ఉంటుంది. అలాగే ఏమైనా తప్పులు ఉంటే దానిని సరిదిద్దడానికి మళ్ళీ టైం ఇవ్వడం జరిగింది. ఒక నెల రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఆ నెల రోజుల్లో కూడా మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకుంటే ఫైనల్ రోల్ అనేది మనకు వచ్చేస్తుంది 22nd సెప్టెంబర్కు. సో ఈ ప్రాసెస్లో కంప్లీట్ 15th జూన్ నుంచి 22nd సెప్టెంబర్ వరకు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ ఓటర్ని కరెక్ట్గా ఫైనల్ రోల్లో వచ్చేంత వరకు కూడా వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏతో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి. ప్రతి స్టెప్ పైన కూడా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీకు ఈ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్ఐఆర్ ప్రాసెస్ మరీ ముఖ్యంగా 2 అంశాల్లో మనము డిస్కస్ చేయగలుగుతాం. ఒకటి మ్యాపింగ్, ఒకటి సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. లెట్సే మనకు 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదంటే మీ అమ్మ, నాన్న, తాత, అవ్వ పేరు ఎవరిదన్నా ఒక పేరు మనకు అక్కడ దొరికిందంటే దానిని మనం మ్యాపింగ్ చేసుకోగలుగుతాం. 2002లో మీ పేరు ఉంది, 2025లో కూడా మీ పేరు ఉందనుకోండి, డైరెక్ట్గా మీ పేరు డైరెక్ట్ రిటెన్షన్లోకి వెళ్ళిపోతుంది, మ్యాపింగ్ అయిపోతుంది. మీరు ఒక ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాలి, ఎన్యూమరేషన్ ఫామ్ సంతకం చేసి ఇచ్చేస్తే మీ నేమ్ రిటైన్ అయిపోతుంది. అంటే మీ నేమ్ ఉండిపోతుంది ఆ ఓటర్ లిస్ట్లో. మీకు ఎలాంటి వేరే డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ ప్రక్రియ మనం చేసుకోగలిగితే దిస్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ వే. 2002లో ఉంది, 2025లో ఉంది, మ్యాపింగ్ చేసేసుకున్నాం, మన ఓటు మనకు ఉండిపోయింది. లెట్సే 2002లో మీరు 18 సంవత్సరాలు కాలేదు, లేదంటే 2002లో మీ ఓటు లేదు, కానీ మీ అమ్మ, నాన్న, తాత, అవ్వ ఎవరిదన్నా ఒక ఓటు మీకు దొరికిందనుకోండి. అప్పుడు మీరు ప్రొజెనీ మ్యాపింగ్ అని చెప్పి దాంట్లో 2002లో మీ పేరు లేదు, కానీ మీ గ్రాండ్ పేరెంట్స్తో, మీ పేరెంట్స్తో ఉంది కాబట్టి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకొని మీ ఫోటో పెట్టుకున్న తర్వాత ఒక ఎన్యూమరేషన్ ఫామ్ పైన మనము సంతకం చేసి ఇచ్చేస్తే మీ ఓటు ఉండిపోతుంది. అంటే ఎస్ఐఆర్ ఈ 2026 ప్రక్రియలో మీ ఓటు సేఫ్ అయిపోతుంది. ఈ 2 రకాలుగానే మనం మ్యాపింగ్ చేయగలుగుతాం. అంటే 2022 ఓటర్ లిస్ట్లో లెట్సే మీ పేరు లేదు, మీ అమ్మ నాన్న పేరు లేదు, మీ అవ్వ తాత పేరు లేదు, ఎవరి పేరు కూడా లేదు. అప్పుడు మనం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని ఫాలో అప్ చేయాలి. కొత్త ఫ్రెష్ అప్లికేషన్ చేయాలి, న్యూ ఓటర్ లిస్ట్ ఫామ్ 6 అప్లై చేసుకోవాలి, ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. అలాగే డాక్యుమెంట్స్ ఏదైతే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో 12 డాక్యుమెంట్స్, 13 డాక్యుమెంట్స్, దాంట్లో 2 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి, ఎమ్యూనరేషన్ ఫామ్ పైన సంతకం చేయాలి. అప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మీరు బిఎల్ఓకు ప్రాసెస్ని సాటిస్ఫై చేయగలిగితే మీ ఓటు సేఫ్ అయిపోతుంది, మీ ఈ ఓటు నమోదు ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. 2002 ఓటర్ లిస్ట్లో ఎవరి పేరు కూడా లేనప్పుడు ఎప్పుడైతే మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ 17 అంటే 1st జూలై 1987 కన్నా ముందు మీరు పుట్టింటే జస్ట్ మీకు సంబంధించిన ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మీరు ఎస్ఐఆర్ ప్రాసెస్ని సాటిస్ఫై చేయగలుగుతారు. అదే మీరు 1st జూలై 1987 నుంచి 2nd డిసెంబర్ 2004 మధ్యలో మీరు పుట్టారనుకోండి, అప్పుడు మీ డాక్యుమెంటేషన్ ఒకటి ప్లస్ మీ నాన్నదో మీ అమ్మదో ఒక డాక్యుమెంటేషన్ దానికి తోడుగా మీరు సబ్మిట్ చేస్తే మీ ప్రక్రియ పూర్తిగా అవుతుంది. అలాగే మీరు 2nd డిసెంబర్ 2004 తర్వాత మీరు పుట్టారనుకోండి, అప్పుడు మీదో సెల్ఫ్ డాక్యుమెంట్ ఒకటి, మీ అమ్మగారి తరపు నుంచి ఒక డాక్యుమెంటు, నాన్న తరపు నుంచి ఒక డాక్యుమెంటు, ఈ 3 డాక్యుమెంట్లు మీరు ఎస్ఐఆర్ ప్రాసెస్లో సబ్మిట్ చేస్తే ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు ఫామ్ 6తో పాటు మీరు ఆ బిఎల్ఓని సాటిస్ఫై చేయగలుగుతారు. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా ఈ డాక్యుమెంట్స్ని మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేసే విధంగా మీరు చూసుకోవాలి. మనం మ్యాపింగ్ చేస్తున్నప్పుడు
మన పేరు వెతుకుతున్నా లేదంటే మన పేరెంట్స్ పేర్లు ఆర్ గ్రాండ్ పేరెంట్స్ పేర్లు వెతుకుతున్నప్పుడు కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి చాలా జరిగింటాయి. లెట్స్ సే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణగా మొహమ్మద్ అలీ అని చెప్పి పేరున్నారు, అప్పుడు ఎండి అలీ రాయి ఉండొచ్చు ఆర్ మొత్తం మొహమ్మద్ అలీ అని చెప్పి రాసి ఉండొచ్చు. ఈ మొహమ్మద్లోనే MOHAMMED అని చెప్పి ఉంది, ఏడి అని ఉండొచ్చు. సో ఇట్లా మల్టిపుల్ మీరు ఇటరేషన్స్ సెర్చ్ చేసుకొని మీరు మీ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ లేదంటే మీ ఓటుని మీరు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే హౌస్ నెంబర్తో కూడా అంటే డాష్ ఉంటుంది, బై ఉంటుంది, స్పేసెస్ ఉంటాయి, వితౌట్ స్పేసెస్, విత్ స్పేసెస్ మీరు చూసుకుంటే మ్యాపింగ్లో కానీ మీకు మీ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ డేటా దొరికిందంటే మీ ప్రక్రియ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సెర్చ్లో ఇలాంటి ఇటరేషన్స్ మల్టిపుల్ ఇటరేషన్స్ చెక్ చేసుకోండి అని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చూసుకుంటే ఎన్నికల సంఘము ఈ 13 పత్రాల్ని మనకు యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మీరు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఉంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా మీరు సబ్మిట్ చేయగలుగుతారు. మరీ ముఖ్యంగా చాలా ఈజీగా మన ప్రతి ఇంట్లో ఉండే డాక్యుమెంట్స్ అంటే మన బర్త్ సర్టిఫికేట్, మన పాస్పోర్ట్ కాపీ ఆర్ మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ ల్యాండ్ అండ్ హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినవి, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మనము సబ్మిట్ చేయడానికి SIRలో ఈజీగా మన ఇంట్లో దొరుకుతాయి. ఒకవేళ ఇవన్నిట్లో కూడా ఎక్కడైనా మీకు ఇబ్బంది ఉంటే మోస్ట్ ఈజియెస్ట్ వచ్చేసి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగనన్న సురక్ష ప్రోగ్రాం పెట్టి ఆల్మోస్ట్ 11 to 12 డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు జస్ట్ ఆధార్ కార్డ్ తీసుకొని పోయి నా క్యాస్ట్ సర్టిఫికేట్ రెన్యూ చేసి ఇవ్వండి అని చెప్పి సచివాలయంలో అప్లై చేసుకుంటే మీకు రైట్ అవే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ చేతుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకా ఒక 1 వీక్ టైం ఉంది ఈ ప్రక్రియ స్టార్ట్ కావడానికి. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు తయారు చేసుకొని BLO మీ ఇంటికి వచ్చే లోపల ఇవన్నీ డాక్యుమెంట్స్తో మీరు రెడీగా ఉంటే మీ మ్యాపింగ్ ప్రాసెస్ కానీ మీ డాక్యుమెంటేషన్ సబ్మిషన్ ప్రాసెస్ కానీ చాలా ఈజీ అయిపోతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. SIR ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫాము మీది ఒకవేళ మ్యాపింగ్ అయిపోతే అదే ప్రింటెడ్గా వస్తుంది. మీరు జస్ట్ సంతకం పెడతారు, ఫోటో ఇస్తారు, అక్కడికి మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు మ్యాపింగ్ చేయలేకపోతే మీరు డాక్యుమెంటేషన్ చేస్తున్నప్పుడు సబ్మిట్ చేస్తున్నప్పుడు మీ రిలేషన్షిప్ చూపించుకుంటూ ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకుంటూ రెమ్యునరేషన్ ఫామ్తో పాటు Form 6 కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఓటు 2002లో లేదు, 2025లో లేదు. కాబట్టి మనము ఇక్కడ Form 6ని అప్లై చేసుకోవాలి. అలాగే ఒకవేళ మీ దగ్గర ఓటు మల్టిపుల్ బూత్లలో ఉందనుకోండి, లేదంటే వేరే బూత్లలో ఉంది, లేదంటే వేరే నియోజకవర్గాల్లో ఉంది, లేదంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది, దాన్ని మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటే కూడా మీ రికార్డ్ని క్లీన్ చేసుకోవడానికి Form 7ని మీరు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మన ఓటర్ లిస్ట్లో పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ తప్పు ఉంటాయి, దానిని మనం సెట్ చేసుకోవడానికి కరెక్షన్ చేసుకోవడానికి Form 8 వాడుకోవచ్చు. అలాగే హౌస్ నంబర్ హౌస్ అడ్రస్ కూడా తప్పు ఉంటే కూడా Form 8 సబ్మిట్ చేసుకుంటే మీ రికార్డు ఓటర్ ID రికార్డు పర్ఫెక్ట్గా తయారవుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ SIR ప్రాసెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు BLAలు మీకు తోడుగా ఉంటారు. మీకు ఎలాంటి సహాయము సహకారం కావాలన్నా మా దృష్టికి తీసుకొని వస్తే మీకు పూర్తిగా సహకరిస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో దానికి మీకు తోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.